స్థితిలో ఉన్నా కూడా ప్రార్థించవచ్చు. మరి ముఖ్యంగా ఖైదీగా ఉండి పౌలు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. తన కోసం చేయట్లేదు. ఎవరి కోసం చేస్తున్నాడు? అన్యజనులైన మీ నిమిత్తము, ఎఫెసీలో ఉన్నటువంటి వారి కోసము పౌలు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. కనుక ప్రార్థన అనేది మనం సాధారణంగా మన స్థాయి ఏంటంటే మనకు మన అవసరతల కొరకు మనం చేసుకునే స్థాయి మొదటిదిగా ఉంటుంది. రెండవది ఇంకా ఎలా ఉంటుందంటే మనం సౌఖ్యముగా ఉండగలిగితేనే ప్రార్థన చేయగలుగుతాం. కానీ ఇక్కడ పౌలు తన కోసము చేయట్లేదు, తన సౌఖ్యముగా ఉండి కూడా ప్రార్థన చేయట్లేదు. తను ఒక ఖైదీగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు. తన కోసము కాదు, అన్యజనులైనటువంటి వారి కోసము ప్రార్థన చేస్తున్నాడు. కనుక తను క్రీస్తులో ఉన్నటువంటి తన యొక్క ఆ స్టాండర్డ్ ఎంత హైగా ఉందో మనము ఈ మాటలను చూసి అర్థం చేసుకోవచ్చు. ఒకసారి మన కోసమే మనం ప్రార్థన చేసుకోవాలని స్థితిలో ఉంటాం. రెండవది, మన పరిస్థితులు బాగోపోతే ఇంక అసలు ప్రార్థన చెయ్యము. కనుక ఇక్కడ వాటన్నిటికి మించి తను ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉండి ప్రార్థిస్తున్నట్లుగా చూస్తున్నాము. అంతేకాదు, మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. కనుక పౌలు ఎఫెసీ సంఘానికి పరిచర్య చేశాడు. 3 సంవత్సరాలు చేసినట్టుగా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. కనుక వారి గురించి పౌలు దేవుడికి అప్పగించినటువంటి ఏర్పాటు అనే దగ్గర ఒకటేనే ఏమని చూడండి, గృహ నిర్వాహకత్వము. అంటే పౌలుకు ఈ ఎఫెసీ సంఘం మీద ఏం చేశారంటే దేవుడు బాధ్యతను అప్పగించాడు. కనుక మీరు వినున్నారు అని చెప్తూ, ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడిన దాని సంగతిని గురించి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని. క్రీస్తు అనే విషయము ఇది మిస్టరీ, ఇది అందరికీ కూడా అర్థమయ్యేది కాదు. ఎందుకంటే అదేంటి, మర్మము అనే మాటను చాలాసార్లు పౌలు ఈ మాటను వాడాడు. క్రీస్తుని గురించి ఎందుకు చాలామందికి అర్థం కాలేదంటే అది మిస్టరీ అనేది ఎప్పుడు కూడా దేవుడు రివీల్ చేస్తేనే కానీ అది అర్థం కాదు. ఒక మంచి మాట మీకు చూపిస్తాను. వచనం కరెక్ట్గా నాకు అంటే గుర్తులేదు అని ఇప్పుడు చూపిస్తాను. ఒక్క నిమిషం. ద్వితీయోపదేశకాండంలో ఒక చక్కని మాట ఉంటుంది. ఈ మర్మాలు అనేవి 29వ అధ్యాయం 29వ వచనం. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందినవి అయితే అనుసరించి నడుచుకున్నట్లు కనుక రహస్యములు అనేవి దేవునికి చెందేవి, మిస్టరీస్ అనేవి దేవునికి చెందినవి. అయితే దేవుడు కొన్ని మనకేం చేస్తాడు? కిందన మాట్లాడింది, బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవి, మన సంతతి వారివి అగును. దేవుడు కొన్ని విషయాలను ఏం చేస్తాడంటే మనకు బయలుపరుస్తాడు. దేవుడు బయలుపరచకపోతే మనకు చాలా విషయాలు అర్థం కావు. అలాగే క్రీస్తును గూర్చినటువంటి విషయము కూడా మర్మమై ఉన్నది కనుకనే చాలామందికి ఏమవలేదంటే అర్థము కాలేదు. కొంతమందికి క్రీస్తు వెర్రితనముగా అనిపించాడు. అలాగే క్రీస్తు కొంత రకాలుగా అనుకున్నారు. కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని అలాగ అనుకున్నారు. కానీ క్రీస్తు ఎవరు అనేటువంటి విషయము వారికి అర్థం కాలేదు. పౌలు వచ్చాడు. పౌలు ఇంతకీ ఏంటి? యేసుక్రీస్తు ఉన్నటువంటి శిష్యుడు కాడు, 12 మంది శిష్యుల్లో ఒకడు కాడు. కానీ వీళ్ళందరికన్నా ఎక్కువగా పౌలుకు ఈ మిస్టరీ అర్థమైంది. ఎలాగ అర్థమైంది అంటే క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడినది. కనుకనే క్రీస్తుని గురించి ఎక్కువగా ఎవరు రాశారంటే పౌలు రాశాడు, మొదటిది. అంతేకాదు 3వ వచనంలో 4వ వచనము, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలగరు. కనుక ఇప్పుడు పౌలుకు ఆ మర్మం బయలుపరచబడింది. పౌలు ఆ ఉత్తరాన్ని రాశాడు. మీరు దాన్ని చదివిన ఎడల అంటున్నాడు. మీరు రాసినవి మీరు చదివితే క్రీస్తు మర్మము గురించిన జ్ఞానము మీరు గ్రహించుకొనగలుగుతారు. కనుక పౌలు ఉత్తరాలు మనం ఎందుకు చదవాలి అంటే, పౌలు ఉత్తరాలు మనం ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే, పౌలుకి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ జ్ఞానము, ఆ మర్మము మనము కూడా గ్రహించగలుగుతాము. కనుక ఇప్పుడు దేవుడు మనకు స్పెషల్గా క్రీస్తుని గురించి రివీల్ చేయాలని మనం ప్రార్థించవలసిన అవసరం లేదు. ఇందాక ఏం చదివాము? ద్వితీయోపదేశకాండంలో బయలుపరచబడినవి మనకును మన సంతతి వారుకును అగును. అంటే దేవుడు ఆల్రెడీ క్రీస్తుని గురించిన మర్మము
పౌలుకి ఏం చేశాడు? దేవుడు బయలుపరిచాడు. దానిని మీరు ఏం చేయాలంటున్నాడు? మీరు చదివితే ఆ క్రీస్తును గుర్చిన మర్మం యొక్క జ్ఞానం మీరు గ్రహించుకోగలుగుతారు. కనుక దేవుని వాక్యము ఈ పౌలు రాసిన లెటర్స్ మనం చదివితే క్రీస్తును గుర్చిన మర్మమును గుర్చిన జ్ఞానము మనము గ్రహించగలుగుతాము. అందుకనే ఈ లేఖనాలను ఎక్కువగా మనము చదవాలి. పౌలు రాసిన ఉత్తరాలను ఎక్కువగా మనము చదవాలి. చాలామందికి ఆ పౌలు ఉత్తరాలు చదివేంత స్థితిలోనికి రారు. కొంతమంది సువార్తల్లో ఉంటారు. ఇంకా దారుణమైన విషయము కీర్తనలు, సామెతలను ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము పౌలు ఉత్తరాలు చదవకపోతే క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానము మనము సంపాదించుకోలేము. 5వ వచనంలో ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియబడలేదు. ఈ మర్మము ఆత్మ మూలముగా ఇప్పుడు తెలియపరచబడింది, కానీ ఇంతకు ముందు ఎవరికి తెలియబడలేదు? పూర్వకాలం ముందున్న మనుషులకు తెలియపరచబడలేదు. కనుక పాత నిబంధనలో ఉన్నటువంటి వారికి క్రీస్తును గూర్చినటువంటి మర్మం సంపూర్ణముగా వారికి తెలియబడలేదు. కానీ కొత్త నిబంధనలో ఉన్నటువంటి అపోస్తులకు ప్రవక్తలకు దేవుడు ఆత్మ ద్వారా బయలుపరిచాడు. కనుక వాళ్ళు రాసిన మాటలు చదువుకుంటే మనము కూడా వాటిని గ్రహించగలుగుతాం. ఇందుకే మర్మం ఏంటో కూడా చెప్తున్నాడు. 6వ వచనం, ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానములో పాలివారులనై ఉన్నారనేదియే. ఈ మర్మం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క సువార్త అన్యజనులకు మనం ప్రకటిస్తున్నాం కదా. అన్యజనులు సువార్తను నమ్ముతున్నప్పుడు, సువార్తను అంగీకరిస్తున్నప్పుడు వారు యూదులతో పాటు సమాన వారసులు అవుతారు. పేతురు అపోస్తుడైనప్పుడు కూడా అన్యజనులను దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడేవాడు కాదు. అన్యజనులను ఏమాత్రమును కూడా వాళ్ళతో కలిసి సహవాసం చేయడానికి, భోజనం చేయడానికి ఇష్టపడేవాడు కాదు. ఆ మర్మము పేతురుకు అర్థం కాలేదు. లాస్ట్కి 10వ అధ్యాయంలో అంటాడు, తనకు అర్థమైంది. అప్పుడు అర్థమైంది ఏంటంటే దేవుడికి పక్షపాతం లేదని నాకు ఇప్పుడు అర్థమైంది అంటాడు. 10వ అధ్యాయంలో చూడండి, ఇంతకుముందు కూడా మీకు చూపించాను ఈ మాటను. 10వ అధ్యాయము 34వ వచనం, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ఎప్పుడైతే కొర్నేలి ఇంటికి పౌలు వెళ్ళాడో, క్షమించండి, పేతురు వెళ్ళాడో, పేతురుకు వచ్చినటువంటి దర్శనము అవన్నీ కూడా అర్థమైంది. పేతురు కొర్నేలిని దేవుడు దర్శించడం అవన్నీ విన్న తర్వాత పేతురుకి ఏమర్థమైందంటే దేవుడు ఏం కాడు? పక్షపాతి కాడు. ఈ విషయాన్ని ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది అర్థం కాకపోతే మీకు ఇంకా విషయం ఏంటో తెలుసా? పేతురును దేవుడు పౌలు వలె వాడుకోలేకపోవడానికి గల కారణం కూడా ఇది గ్రహింపు లేకపోవడం. ఇంత గ్రహింపు లేకపోవడం, పౌలుకున్నటువంటి ఆ గ్రహింపు పేతురుకు రాలేదు. పేతురు ఏమంటాడు చూడండి, రెండో పత్రికలో, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. మరియు అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. పేతురు అంటున్నాడు ఈ మాట చూడండి. పౌలు చెప్పిన మాటలు కొన్ని ఎలా ఉన్నాయట? గ్రహించుటకు కష్టమైనవి. పేతురు యేసుక్రీస్తుతో అన్ని సంవత్సరాలు యేసుక్రీస్తును చూచి యేసుక్రీస్తు పరిచర్యలో ఉన్నప్పటికీ కూడా పౌలు రాసిన విషయాలు ఎలాగున్నాయంటున్నాడు? కొన్ని సంగతులు గ్రహించుట కష్టమైనవి. వీటిని విద్యాహీనులను అస్థిరులైన వారు తక్కిన లేఖనములు అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. కనుక కొన్ని మాటలను, పౌలు చెప్పిన మాటలు మనకు అర్థం చేసుకోవడం ఏమంటున్నాడు? కష్టం అంటున్నాడు. పేతురు మరి అంత గ్రహింపు పొందుకోలేకపోయాడు.
పౌలు ఆ ఉన్నతమైనటువంటి ఆ గ్రహింపులోనికి రాగలిగాడు. అందుకనే కొత్త నిబంధనలో మరి ముఖ్యంగా ఒకవేళ యాక్చువల్గా చెప్పాలంటే పేతురు రాయాలి ఈ పత్రికలన్నీ ఎవరు రాయాలి? పేతురు రాయాలి, లేకపోతే యోహాన్ రాయాలి, లేకపోతే ఇంకా అపోస్తలుల్లో మిగిలిన వారు రాయాలి. కానీ వారు ఆ మర్మాన్ని అర్థం చేసుకోలేకపోయారు, ఆ మిస్టరీని ఏం చేయలేకపోయారు, అర్థము చేసుకోలేకపోయారు. పౌలు ఆ మిస్టరీని దేవదర్శనం వల్ల తను గ్రహించగలిగి ఆ ఉత్తరాలన్నీ కూడా రాయగలిగాడు. కనుక ఈ మాటను ఏంటంటే అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు అవుతారు. యూదులకి ఇక అన్ని జనులకి ఏం తేడా లేదు. యూదులకు అన్ని జనులకు ఏం లేదు, తేడా లేదు. వాళ్ళు అప్పటికీ కూడా యూదులే గొప్పవాళ్ళు అనుకునేవారు. యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత కూడా, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత కూడా ఇంకా యూదులే గొప్పవాళ్ళు అనుకునేవారు. కానీ ఇప్పుడు అన్ని జనులు యూదులతో పాటు ఏమవుతున్నారట? ఎలాగవుతున్నారు? సువార్త వలన, సువార్తను అంగీకరించడం వలన, సువార్తను నమ్మడం వలన. యేసుక్రీస్తును గురించి, సువార్త అంటే యేసుక్రీస్తును గురించిన వార్త. యేసుక్రీస్తు జననము, మరణము, పునరుత్థానము, ఈ మూడు కలిగినది సువార్త. యేసుక్రీస్తు జననము, మరణము, పునరుత్థానమును గురించిన చెప్పిన మాటే సువార్త అవుతుంది. ఈ సువార్తను నమ్మిన వాళ్ళు యూదులతో పాటు ఏమవుతున్నారట? సమాన వారసులు. ఈ విషయము వాళ్ళకి అర్థం కాలేదు కనుక నేను మర్మం అంటున్నాడు. ఇదేమన్నాడు? ఇది మిస్టరీ అన్నాడు. అంతేకాదు ఒక శరీరం అందలి సాటి అవయవములు. అందుకే క్రీస్తు యేసులోనికి వచ్చిన తర్వాత ఇంకా విచారకరమైన విషయము, ఇంకా మన అప్పుడు యూదులు అన్ని జనులు, ఇప్పుడేంటి? క్యాస్ట్, కులము అనేటువంటిది ఇంకా భయంకరంగా ఉంది. మనకు కులం ఉంటుంది, ఇతర దేశాల్లో బ్లాక్స్ వైట్స్ అంటారనమాట. నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు. ఆ యొక్క తేడా వాళ్ళు చూపిస్తూ ఉంటారు. కనుక ఇలాంటివన్నీ కూడా ఇంకా మారకపోవడం కనుక కారణము, ఒక్కసారి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత అందరమును కూడా ఒక్క శరీరం అందలి సాటి అవయవములము, ఒక్క శరీరం అందలి సాటి అవయవములము. అంతేకాదు ఇంకేమంటున్నాడు? వాగ్దానములో పాలివారులనై ఉన్నారనేది. కనుక యేసుక్రీస్తునందు ఉన్నటువంటి వాగ్దానముల్లో అన్నిటినీ కూడా మనము కూడా యేసుక్రీస్తు ద్వారా మనము కూడా ఏం చేయొచ్చు? దానికి వారసులమై ఉన్నాము. వాగ్దానములకు ఏమై ఉన్నాము? వారసులు. వాగ్దానములో పాలివారమై ఉన్నాము. కనుక యేసుక్రీస్తు ఏ వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాలన్నీ కూడా మనము కూడా ఏమవుతుంది? మనకి కూడా అప్లికబుల్ అవుతుంది. అదే విషయాన్ని 2 కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం చూడండి. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. చాలు. ఇది మీకు అవునన్నట్టుగానే ఉన్నవంటే మీకు ఏమర్థం అవుద్ది? తెలుగులో కొన్ని మాటలు మనకు అర్థం. అందుకే కొంచెం చదువు మనకి వచ్చినప్పుడు కొంచెం వీలైతే ఇంగ్లీష్ బైబిల్ కూడా అర్థమవుతే చూడొచ్చు. ఫర్ నో మ్యాటర్ హౌ మెనీ ప్రామిసెస్ గాడ్ హ్యాస్ మేడ్, దే ఆర్ ఎస్ ఇన్ క్రైస్ట్, అండ్ సో త్రూ హిమ్ ద ఆమెన్ ఈజ్ స్పోకెన్ బై అస్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్. అంటే ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎస్, అవును అంటే తెలుగులో అలా రాశారు. అవన్నీ కూడా మనకేంటి? ఎస్, అది నాకు చెందినది అని మనము స్వతంత్రించుకోవచ్చు. కనుక బైబిల్ చదువుతున్నప్పుడు క్రీస్తులో ఉన్నవారికి మాత్రమే ఆ వాగ్దానాలు చెందినవి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక క్రీస్తులో ఉన్నవారికి 3, సువార్తను అంగీకరించిన వారికి 3 లాభాలు ఏంటంటే, ఒకటి యూదులతో పాటు సమాన వారసులు, రెండవది ఏంటి? ఒక శరీరం అందలి అవయవములు. క్రీస్తు యేసు యొక్క మరి ఆయన శిరస్సు అయి ఉన్నాడు, మనము కూడా ఆ శిరస్సు యొక్క కింద ఉన్నటువంటి ఆ శరీరంలో అవయవాలుగా మనము కూడా అయ్యాము. 3వది
వాగ్దానములో పాలివారులమయ్యాము. కనుక ఈ మిస్టరీని పౌలుకు దేవుడు బయలుపరిచాడు. పౌలు ఈ మిస్టరీని ప్రకటిస్తున్నప్పుడు అందుకే యూదులు ఏం చేసేవారంటే ఒప్పుకునేవారు కాదు. పౌలు మీద ఎందుకు దాడి చేసేవారంటే ఇది ఒప్పుకునేవారు కాదు. పౌలు అందరిని ఏం చేస్తున్నాడు, సమానం చేసేస్తున్నాడు, మేము ప్రత్యేకమైన వారము అని చెప్పి యూదులు పౌలు మీద దాడి చేసేవారు. కనుక ఈ మర్మాన్ని వాళ్ళు అంగీకరించేవారు కాదు. తర్వాత 7వ వచనం, దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపా వరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడినైతిని. పౌలు అంటున్నాడు, నేను ఏ సువార్తను ప్రకటిస్తున్నానంటే ఈ 3 చెప్తున్నాడు అనమాట. పైన యూదులతో పాటు అన్ని జనులు కూడా ఏంటి, సమాన వారసులు, ఒక శరీరం అందలి అవయవములు అయిపోయారు వాళ్ళు కూడా, మనం వాళ్ళని వేరుగా చూడకూడదు అని ప్రకటించేవాడు. వాగ్దానంలో వాళ్ళు కూడా పాలువారులు అయిపోయారు. ఆ సువార్తను నేనేం చేస్తున్నాను, ప్రకటిస్తున్నాను. దేవుడు నాకు అనుగ్రహించిన శక్తిని బట్టి, నాకు అనుగ్రహించిన కృపావరము. సువార్త ప్రకటించడం ఏంటి, ఒక కృప వరము, నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున. కనుక నేనేం చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఇంకా చాలామంది అపోస్తలుడు అని పేరు పెట్టుకుంటారు కదా. అపోస్తలులు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద బిరుదులు పెట్టుకుంటారు. పౌలు ఆ బిరుదును ఎలా వాడాడో కూడా మీకు చూపిస్తాను చూడండి. 2 తిమోతి పత్రిక మొదటి అది చూపిస్తాను. చాలా అతిశయముగా చెప్పుకునేటువంటి ఆ బిరుదును పౌలు ఎలా వాడాడో మీకు చూపిస్తాను చూడండి. చక్కని మాటలు. 2 తిమోతి పత్రిక 1:11 చూడండి. అమ్మ 1:11 అలా ఉందా? ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడుగాను, అపోస్తలుడుగాను, బోధకుడుగాను. దేని కొరకు అపోస్తలుడు? ఇప్పుడు అపోస్తలుడు దేనికి చూడండి, అందులో చూసి చెప్పచ్చు మీరు. నేను సువార్త విషయంలో ఏంటి, ప్రకటించేవాడును అంటే ప్రవక్తను అనుకోండి. రెండోది ఏంటి, అపోస్తలుడను. మూడోది ఏంటి, బోధకుడను. ఇవన్నీ దేని కొరకు? అపోస్తలుడు అనే మాట అసలు క్లియర్గా అర్థమవుతే, ఎందుకు నేను అపోస్తలుడను అంటే సువార్తను ప్రకటించడానికే. అది ఒక బిరుదు, ఒక గొప్ప ఖ్యాతి అనేది కాదు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా చక్కగా చెప్తున్నాడు పౌలు, నేను సువార్త కొరకు, సువార్త విషయంలో నేను ప్రకటించేవాడుగాను, అపోస్తలుడుగాను, ఇంకేంటి, బోధకుడుగాను నియమింపబడ్డాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక సువార్తను ప్రకటించడం కొరకే. ఇంకొక మాట కూడా ఉంటుంది, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం, 6వ వచనం కూడా చూడండి. అది మీకు అర్థమవుతుంది అప్పుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇయ్యబడును. ఇది ఇక్కడ నుంచి చాలా ప్రాముఖ్యం. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడుగాను, అపోస్తలుడుగాను, విశ్వాస సత్యముల విషయంలో నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను. దేని కొరకు నేను అపోస్తలుడును? ఇందాకేమన్నాడు, సువార్త చెప్పడానికి నేను అపోస్తలుడును, బోధకుడును, ప్రకటించేవాడును. ఇక్కడేమంటున్నాడు, ఈ సాక్ష్యం ఇవ్వడానికి యేసుక్రీస్తు అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తాను సమర్పించుకున్నాడు. ఈ సాక్ష్యం ఇవ్వడానికి నేనేంటి, ప్రకటించేవాడుగాను, అపోస్తలుడుగాను, విశ్వాస సత్య విషయంలో అన్ని జనులకు బోధకుడుగాను నియమింపబడితిని. ఎంత సింపుల్గా తన యొక్క ఏమంటారు స్థాయిని చెప్పుకున్నాడు చూడండి. మన కొంతమంది వారి స్థాయిని చాలా గొప్పగా చెప్పుకుంటారు. యేసుక్రీస్తే గొప్ప తప్ప ఇంక మనుషులు గొప్ప కాదు.
పౌలు జీవితాన్ని మనం చూస్తే తన గురించి తను ఎలా చెప్పుకున్నాడంటే, నేను ఒక అపోస్తలుడను, నేను ఒక ప్రవక్తను, నేను ఒక సంథింగ్ అని చెప్పట్లేదు. సాక్ష్యం ఇవ్వడానికి ఈ సాక్ష్యం ఇవ్వడానికి, ఏ సాక్ష్యం ఇవ్వడానికి? యేసుక్రీస్తు అందరి కొరకు విమోచన క్రయధనముగా ఆయన తను తానే సమర్పించుకున్నాడు. ఆ సాక్ష్యం ఇవ్వడానికి నేను ప్రకటించువాడను, ఆ సాక్ష్యం ఇవ్వడానికి నేను అపోస్తలుడను, ఆ సాక్ష్యం ఇవ్వడానికి నేను బోధకుడను. ఇందాకేమన్నాడు? సువార్త చెప్పడానికి నేను అపోస్తలుడను, బోధకుడను, విశ్వాసం ఏంటంటారు దాన్ని, ప్రకటించువాడను. ఇక్కడేమన్నాడు? సాక్ష్యం ఇవ్వడానికి. ఎంత సింపుల్గా ఉంది కదా. అందుకనే వాళ్ళు అప్పట్లో ఏం అతిశయాలు ఉండేవి కాదు. పేతురు గొప్ప, లేకపోతే వీళ్ళ గొప్ప అనేది మనుషులు పుట్టించారు, కానీ వాళ్ళకేముండేది కాదు. వాళ్ళు మనుషులు క్రియేట్ చేసుకున్నారు, కానీ వాళ్ళకేం ఉండేది కాదు. మాకు ఎందుకు అపోస్తలులు అంటే, మేము సాక్ష్యం ఇవ్వడానికి అపోస్తలును. మేము ఎందుకు అపోస్తలులు అంటే, సువార్తను ప్రకటించడానికి. దేవుడు మమ్మల్ని ఎందుకు పంపించాడంటే సువార్తను ప్రకటించడానికి. దేవుడు మమ్మల్ని ఎందుకు పంపించాడు? అపోస్తలుడు అంటే పంపబడిన వాడు అర్థం. ఎందుకు పంపించాడు అంటే సాక్ష్యం ఇవ్వడానికి. అంతే, ఇందులో అతిశయించడానికి ఏమీ లేదు. అందుకే పౌలు అతిశయించడానికి ఏమీ లేదు అంటాడు. కనుక ఈ మాటలను మీరు గుర్తుంచుకుంటే ఆధ్యాత్మికంగా మనం ఎంతో దీనస్థితిలో మనం ఉండగలుగుతాం. అనవసరమైనటువంటి డంబమైనటువంటి మాటలు, ఇది ఎవరు అంత పౌలు కన్నా అంత గొప్ప సేవకుడు ఎవరు కూడా లేరు. వాళ్ళు ఏమంటున్నారు? దేని కొరకు మేము అపోస్తలులము? సువార్తను ప్రకటించడానికి. దేని కొరకు మేము అపోస్తలులము? సాక్ష్యం ఇవ్వడానికి. కనుక మనము కూడా అటువంటి దీనస్థితిలో ఉండి మనము కూడా దేవుని కొరకు సాక్షులుగా ఉండాలి. అందుకే అంటున్నాడు, నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను సువార్తకేమయ్యాను? పరిచారకుడినయ్యాను. దేని కొరకు పరిచారకుడిని? సువార్తను ప్రకటించడానికి పరిచారకుడును. అంతే. 8వ వచనం, దేవుడు నేను ఎఫెసీ పత్రిక వచ్చాను. దేవుడు మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును ఇక్కడ ఎంత మాట చెప్పాడు చూడండి. ఆ మాటలు నేను అండర్లైన్ చేసుకున్నాను. ఏంటో తెలుసా? పరిశుద్ధులందరిలో అచ్చల్పుడునైన నాకు ఈ కృప అనుగ్రహింపబడెను. కొన్ని సేవకులందరిలో అచ్చల్పుడుని అంటలేదు, లేకపోతే అపోస్తులందరిలో కూడా అచ్చల్పుడుని అంటలేదు. ఏమంటున్నాడు? పరిశుద్ధులందరిలో అబ్బాయి ఎంత తగ్గించుకున్నాడు. పరిశుద్ధులందరిలో కూడా ఏంటి? అత్యల్పుడను. దేవుని విషయాలు మనకు అర్థం కావాలంటే మనము అంతగా మన జీవితాల్లో ఏమవ్వాలంటే తగ్గించుకోవాలి. పరిశుద్ధులు అందరిలో అత్యల్పుడను. ఇక దేని గురించి తను అతిశయించట్లేదు. ముందేమన్నాడు? చక్కగా నేను సువార్తకు పరిచారకుడు. అంతే. అంత మర్మం నాకు తెలిసిన, అంత ప్రత్యక్షతలు నాకున్నా, నేనేమంటున్నాడు? సువార్త విషయమే పరిచారకుడును. సాక్ష్యం ఇవ్వడానికే నేను అపోస్తలుడను. అంతే. సాక్ష్యం ఇవ్వడానికే నేను బోధకుడను. సువార్తను ప్రకటించడానికే నేను బోధకుడను. ఇక్కడ చివరిలో అంటున్నాడు, పరిశుద్ధులందరిలో కూడా నేనేంటి? అత్యల్పుడను. మళ్ళీ అల్పుడను అన్నా కూడా వేరు. అందరికంటే అల్పుడు నేనన్నా వేరు. పరిశుద్ధులలో, అపోస్తులలో అంటలేదు. పరిశుద్ధ మనకి ఇంత ఉంటే అంత లెగిస్తాం. ఎంత? ఇంత తెలిస్తే అంత ఉప్పొంగిపోతాం. చిన్నది విషయాలు మనకు అర్థమయ్యాయి అంటే ఎంతో ఘనముగా అనుకుంటాం. కానీ అంత తెలిసిన వ్యక్తి ఏమంటున్నాడు? పరిశుద్ధులందరిలో కూడా. అందుకే పౌలు ఉత్తరాలు చదివితే మన యాటిట్యూడ్ మారిపోద్ది, మన ఆలోచన విధానం మారిపోద్ది. మనల గురించి మనం ఏ విషయంలో కూడా గొప్పగా అనుకోవడానికి, అసలు పౌలే గొప్పగా అనుకోకపోతే అసలు నువ్వు నేను మనము అసలు గొప్పగా అనుకోవడానికి ఏముంది? దేవుని యొక్క ఆ కృప తప్ప ఏమీ కూడా మనం అతిశయించడానికి ఏమీ లేదు. పరిశుద్ధులలో అత్యల్పుడునైన నాకు కృప అనుగ్రహింపబడింది. కృప ఇచ్చాడు దేవుడు నాకు.
నేను ఎలాంటి వాడిని? పరిశుద్ధులందరిలో అత్యల్పుడను. తను తాను నిజంగానే చెప్తున్నాడు, ఏం తగ్గించుకొని చెప్పేది ఏం కాదు. అంతే, నా స్థితి అంతే అని చెప్తున్నాడు. పైన చెప్తున్నాడు చూడండి, దేవుని యొక్క 8వ వచనం, దేవుడు మన ప్రభు అయిన యేసునందు చేసిన నిత్య సంకల్పము. ముందు అధ్యాయంలో దయా సంకల్పము అనే మాటను చూసాం మనం. మొదటి అధ్యాయంలో ఉంటుంది దయా సంకల్పము అనేటువంటి మాట. కనుక 9వ వచనం ఎదురుగుని ఉంటుంది చూడండి, ఆయన దయా సంకల్పము చొప్పున. తర్వాత 3 సార్లు ఉంటుంది ఆ సంకల్పం అనేటువంటి మాట, 4 సార్లు. 10వ వచనంలో ఉంటుంది ఈ సంకల్పమును బట్టి. అలాగే 12వ వచనం మధ్య భాగంలో ఉంటుంది దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి. గనుక దేవుని యొక్క సంకల్పం అంటే దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్లాన్ ఏమై ఉన్నదో అని చెప్తున్నాడు. క్రీస్తు యేసునందు దేవుడు చేసిన సంకల్పం. మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఆదాము గురించి ఇప్పుడు మనుషులు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు కదా. మీరు ఇది తెలుసుకోకపోతే మనుషులు మనల్ని ప్రశ్నిస్తున్నప్పుడు దానికి మనం సమాధానం చెప్పలేని వారంగా అవుతాం. పౌలు ఉత్తరాలు మీకు అర్థం కాకపోతే మనుషులు మనల్ని ప్రశ్నిస్తున్నప్పుడు వారి జీవితంలో ఎదురైనటువంటి సమస్యలు, వారి జీవితంలో ఎదురైనటువంటి ప్రశ్నలకు మనం జవాబు చెప్పలేని వారంగా ఉంటాం. మీకు ఇది అర్థమవుతే దేవుని సంకల్పం అర్థమవుతే మనుషులు మనల్ని అడిగేటప్పుడు చక్కగా సమాధానాలు చెప్పగలుగుతాం. దేవుడు ఆదాములో చేయలేదు తన సంకల్పం అంతా కూడా. ఆదాము పడిపోతాడని దేవునికి తెలుసా తెలియదా అంటే దేవునికి తెలుసా తెలీదా? తెలుసు. కానీ దేవుని ప్లాన్ ఆదామును బట్టి లేదు. గనుకనే ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, ఆదాము పడిపోయినప్పుడు దేవుడు ఏమవలేదు, కంగారు పడిపోలేదు. ఎందుకంటే ఆదాములో లేదు దేవుని యొక్క సంకల్పం. ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది దేవుని సంకల్పం. ఆదాము ఆ రీతిగా పడిపోతాడని దేవునికి తెలుసు. అందుకే అడుగుతారు కొంతమంది, మరి పండు తింటాడని, ఆదాము తినేస్తాడని తెలుసా అనగానే తెలుసా అంటాం మనం. మరి దేవుడు ఎందుకు పెట్టాడు అని అనగానే మనం వెంటనే క్వశ్చన్ మార్క్ వచ్చేసి దానికి మనం ఏం చెప్పలేం, సమాధానం చెప్పలేక కొంతమంది అడుగుతున్నారు, ఇలాగ అంటున్నారన్నా చాలామంది ప్రశ్నలు అడుగుతుంటే మనం చెప్పలేకపోతుంటాం. ఎందుకు చెప్పలేకపోతున్నామంటే మనకు వాక్యము తెలియక. దేవుడు ఆదాములో తన ప్రణాళికను వేయలేదు. ఎవరిలో ఉంది ఆయన ప్రణాళిక? క్రీస్తులో ఉంది. అది మొదటి అధ్యాయంలో కూడా ఉందా? మీరు చదివితే చూడండి. మొదటి అధ్యాయం 4-6 వచనాలు కలిపి ఉంటాయి చూడండి. ఇప్పుడు అది అండర్లైన్ చేసుకొని గుర్తుంచుకోండి. దేవుడు ఎప్పుడు ప్లాన్ చేసుకున్నాడు మనల గురించి? జగత్తు పునాది. అప్పుడు ఆదాము ఉన్నాడా? అవ్వ ఉందా? లేదు. జగత్తు పునాది, ఏదైనా తోట లేదు, సూర్యచంద్ర నక్షత్రాలు లేవు. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఏం చేసుకున్నాడట? పైన ఉన్నది మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని యేసుక్రీస్తు ద్వారా తన కుమారులను స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను. ఇప్పుడు మీరు ఎవరైనా చెప్తే ఆదాము వల్లే కదా మనకు శాపం వచ్చింది, ఆదాము వల్లే కదా ఇలాగయ్యామని చెప్తే, దేవుడు తన ప్రేమను క్రీస్తులో చూపించి మనలను తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించడానికి తన కుమారుని ముందుగానే దేవుడు ఏం చేశాడు? ఏర్పాటు చేశాడు. తన కుమారుడు ఈ లోకంలో పంపించి కుమారుని సిలువ మీద ఆయన ఆ శిక్ష విధించి ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచి వారందరినీ కూడా, సువార్తను నమ్మిన వారందరినీ కూడా తిరిగి తనకు కుమారులుగాను కుమార్తెలుగాను స్వీకరించడానికే దేవుడు నిర్ణయించుకున్నాడు. హల్లెలూయా. ఇది ఎవరికి తెలియదు. పౌలు అంటాడు చూడండి, 1 కొరింథీ పత్రికలో
రెండవ అధ్యాయము 7వ వచనం. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే. మరలా అక్కడ మీరు మన మహిమ అనే మాటను అండర్లైన్ చేసుకోవచ్చు. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారుల్లో ఎవనికిని తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమాస్వరూపియగు ప్రభువుని సిలువ వేయకపోయిందురు. ఈ లోకంలో ఎవ్వరికి కూడా అది తెలియదు. దేవుడు మన మహిమ నిమిత్తము దేవుడు యేసుక్రీస్తుని ఏం చేశాడట? నియమించాడు. ఈ లోకాధికారులు ఎవరికి కూడా ఇంత జ్ఞానం ఉంది. మనం ఎక్కడున్నాం? బైబిల్లో ఇంత విషయం ఉంది. నిత్య సంకల్పం, అది దేవుని సంకల్పం అంది చెప్తూ మరలా ఎఫెసీ పత్రిక వచ్చేద్దాం. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడాలని ఉద్దేశించి. ఇంకా విషయం ఏంటనుకున్నారు? భూమి మీదే కాదు, పరలోకంలో ఉన్న వాళ్ళకి కూడా తెలియదట ఈ విషయం. పరలోకంలో ఉన్న వాళ్ళకి కూడా, పరలోకంలో ఉన్నటువంటి ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడాలని ఉద్దేశించి. వాళ్లకు సంఘము ద్వారా దేవుని జ్ఞానం తెలుస్తుందట. మీకు అర్థమైందా? సంఘాన్ని చూసినప్పుడు, సంఘము కొరకు యేసుక్రీస్తు చేసినటువంటి కార్యం చూసినప్పుడు, ఓరు నాయన, జగత్తు పునాది వేయబడక మునుపే వీళ్ళ గురించి ఆలోచించి ప్లాన్ చేశాడా, ఎంత దేవుడు జ్ఞానవంతుడు అని పరలోకములో ఉన్నటువంటి వాళ్లకు సంఘము ద్వారా దేవుని జ్ఞానం అర్థమవుతుందట. మనం పరలోకంలో ఉన్న దేవదూతలు వాళ్ళకి అన్నీ తెలిసేమో అనుకుంటాం. ఈ జ్ఞానం వాళ్ళకి లేదు, వాళ్ళకి కూడా తెలియదు. ఎందుకంటున్నాడు తెలియదని? సంఘము ద్వారా ఏమంటున్నాడు? తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి. సంఘము ద్వారా దేవుడు తన యొక్క నానా విధమైన జ్ఞానము మనం లోకంలో తెలుసుకోవడమే కాదు, సంఘము ద్వారా పరలోకములో ఉన్నటువంటి వారికి కూడా దేవుని యొక్క జ్ఞానం ఏంటో అర్థమవుతుందట. అంతేకాదు, చూడండి, శోధింప సఖ్యము కానీ క్రీస్తు ఐశ్వర్యము. శోధింప శక్యము కానీ అంటే కిందన ఒక మాట ఉంది చూడండి, అడుగు జాడలు పట్ట సఖ్యము కానీ. ఎవడు పట్టుకోలేడు. శోధింప సఖ్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న మర్మము. యేసుక్రీస్తు. ఈ మర్మం అంతా ఎవరు? క్రీస్తు మర్మం. మీరు సువార్త ప్రకటిస్తున్నా ఇవన్నీ కూడా ఏమనుకోండి, మనం సింపుల్గా చెప్తాం మనం. కానీ అదేంటి? పూర్వకాలం నుండి మరుగై ఉన్నటువంటి మర్మం. ఆ మర్మము దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గుర్చిన ఏర్పాటు ఎట్టుదో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులలో అచ్చల్పుడునైన నాకు ఈ కృప. నేను పరిశుద్ధులలో అచ్చల్పుడు అని చెప్పుకుంటున్నాడు, కానీ తనకి ఎంత ప్రత్యక్షత ఉందంటే ఈ విషయాలు ఎవరికి తెలియదు. పేతురుకు కూడా తెలియదు, యోహానుకు తెలియదు, అపోస్తలులకు తెలియదు. ఇంత జ్ఞానం, ఇంత ప్రత్యక్షత అపోస్తలుడైన పౌలుకు ఉంది. అది తనేం చేస్తున్నాడంటే, ప్రకటిస్తున్నాను. నన్ను ప్రకటించడానికి దేవుడు నాకేం చేశాడు? కృప అనుగ్రహించాడు. ఎంత చక్కని ఆత్మీయ అనుభవాన్ని పౌలు ఇక్కడ చెప్తున్నాడు. ఇంత లోతు మీకు అర్థమవుతేనే అసలు బైబిల్ చదువుతుంటే మీకు వదలబుద్ధి అవ్వదు. పైపేం తిరిగేస్తున్నారు అనుకోండి, ఏముంటాయి? ఏమీ దొరకవు. పైపేం చదివి బైబిల్ మడతెట్టేస్తుంటే ఏమీ దొరకవు. ఇంత లోతులోనికి వెళ్తే మనకి ముత్యాలు దొరుకుతున్నట్లుగా ఉంటుంది. ప్రతి అధ్యాయము కూడా, ప్రతి దినము కూడా బైబిల్ మీకు ఎంతో మాధుర్యముగా ఉంటుంది.
ప్రతి సారి కూడా మీరు బైబిల్ చదువుతున్నప్పుడు అసలు ఎంత ఆనందంగా ఉంటుందంటే, అరే ఎంతమందికి లేని భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. పరలోకములో వారికి కూడా తెలియనటువంటి విషయాలను దేవుడు మనకు బయలుపరిచాడు. అంతేకాదు మనం తెలుసుకున్న విషయాలను బట్టి, మనము జీవించే విధానమును బట్టి, మనము క్రీస్తును ఆరాధించే విధానమును బట్టి పరలోకంలో ఉన్నటువంటి ప్రధానులు, దేవుని యొక్క అధికారులు, దేవుని యొక్క జ్ఞానము మన ద్వారా తెలుసుకుంటారు. హల్లెలూయా. మన ద్వారా ఏమవుతారట? తెలుసుకుంటారు. అంత స్థితిలోనికి వెళ్తున్నామా అంటే వెళ్ళట్లే. మనం ఏం చేస్తున్నామంటే ఇదంతా తీసుకెళ్ళి పక్కన పెట్టి మన బాధ మాదే. ఎవడో ఒక ఆయన అన్నాడు, ఎవడు గోడ ఎవడు గోల ఎవడు గోల అల్దే. తిన్నామా, ఉన్నామా, ఇంకేంటి అరుపులు కేకలు, ఎవరి గోల అల్దే. కానీ ఇందులోకి వెళ్తే ఇక ఆ గోలంతా మనకి ఏమనిపించదు. ఏ గోల? ఆ మాయ గోలంతా కూడా మనకు ఒక చెత్తలాగా ఉంటుంది. మనకు ఈ లోనికి వెళ్ళిపోతే, ఇందులోకి వెళ్ళలేదు అనుకోండి, ప్రతిదానికి ఏమైంది? మనసులు పాడైపోవడాలు, మనసు ఏం బాగోలేదు, దేనికో పాడైపోతుంటాయి. ఇందులోకి వెళ్ళిపోయాం అనుకోండి, అసలు ఆ స్థాయి వేరుగా ఉంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధులందరిలో అచ్చల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించబడింది. ఆయన యందలి విశ్వాసము చేత 12వ వచనం, ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. కనుక ఆయన యందలి విశ్వాసం అంటే యేసుక్రీస్తునందలి విశ్వాసము చేత ధైర్యము, నిర్భయమైన ప్రవేశం అంటే దేవుని యొక్క సన్నిధిలోనికి, దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి మనకు ప్రవేశము ఆయనను బట్టి కలిగి ఉంది. అంటే పరలోకంలోనికి, దేవుని రాజ్యంలోనికి మనకు ప్రవేశము యేసుక్రీస్తును బట్టి కలిగి ఉన్నది. కాబట్టి మీ నిమిత్తము నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనిచున్నాను. పౌలు ఏమంటున్నాడు? నాకు వచ్చిన శ్రమలను చూసి మీరు ఏమవ్వద్దు. ఇప్పుడు ఈ మాట ఎవరు చెప్పాలి? మనం వెళ్ళి చెప్పాలి. పౌలు అధైర్యపడద్దు, దేవుడు నిన్ను విడిపిస్తాడు. మేమందరం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. సంఘమంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. ధైర్యంగా ఉండు, దేవుడు నిన్ను మరలా తీసుకొస్తాడు, దేవుడు నిన్ను వాడుకుంటాడు, దేవుడు నీకు దీర్ఘాశిస్తాడు అని మనం చెప్పాలి. పౌలు ఏమంటున్నాడు? మీ నిమిత్తము నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దు. మీరేమవద్దు? అధైర్యపడవద్దు. నా శ్రమలను చూసి మీరేమవద్దు. అంతేకాదు, ఇంకేమన్నాడు? ఇవి మీకు, నా శ్రమలన్నీ మీకు మహిమ తీసుకొస్తాయి అంటున్నాడు. నా శ్రమలు మీకు ఏం కలుగుతాయి? మీకు మహిమ తీసుకొస్తాయి. అసలు ఎంత స్టాండర్డ్లో ఉన్నాడో మనకు అర్థమవుతుంది. అందుకనే మనము ఎలా ఉన్నామో తెలియాలంటే దేవుని వాక్యంలోనికి వెళ్తే మనం ఆధ్యాత్మికంగా ఎంత తక్కువ స్థితిలో ఉన్నామో అర్థమవుతుంది. కనుక ఆదివారం మీకు మంచి మాట ఇంకోటి చెప్తాను నేను. కనుక అందరు లేరు కనుక ఆ మాటలు వింటే చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కనుక ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. కనుక నాకు వచ్చిన శ్రమలు మీ జీవితాల్లో గొప్ప మహిమను తీసుకొస్తాయి. నా శ్రమలను చూసి మీరు ఏమవద్దు, అధైర్యపడవద్దు. నేనేమి అధైర్యంగా లేను, మీరు కూడా ఏం చేయొద్దు, అధైర్యపడవద్దు. నేను ఖైదీగా ఉండి కూడా నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఖైదీగా ఉండి కూడా నేను మీకోసము విజ్ఞాపన చేస్తున్నాను. కనుక నా కోసం మీరేం అధైర్యపడవద్దు. ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. కనుక నెక్స్ట్ విషయాలు నెక్స్ట్ వీక్ చెప్తాను. అది చెప్తే చాలా టైం పడుతుంది కనుక నేను ఇక్కడితో ముగిస్తున్నాను. కనుక మరలా ఈ మాటలు మీరు చదవండి. చదివితే లేఖనాలు మీకు చాలా మాధుర్యముగా మీకు ఉంటాయి. తర్వాత మీరు పత్రికలు చదువుతుంటే చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతుంటే ఇక బైబిల్ మీకు వదలబుద్ధి అవ్వదు అనమాట. ఇంకా బైబిల్ చదవాలనిపిస్తుంటుంది, ఇంకా చదవాలనిపిస్తుంటుంది, ఇంకా నేర్చుకోవాలనిపిస్తుంటుంది. కనుక ఈ మాటలు మనందరి జీవితాల్లో కూడా దేవుడు ఆ లోతైనటువంటి ప్రత్యక్షతలు కలిగించి మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా. దేవానికి స్తోత్రాలు తండ్రి. ప్రభా జీవపు ఊటలు నాయన తండ్రి, దేవాని లేఖనాల్లో నుంచి ప్రభా మేము నాయన అనుభవించడానికి మీరు మాకు సహాయం చేస్తున్నారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన నీవే నిత్య జీవపు ఓటవై ఉన్నావు. అందుకే పేతురు అంటున్నాడు, ప్రభా మేము ఎక్కడికి వెళ్ళగలము,
నీవే నిత్య జీవపు మాటలు గలవాడు అంటున్నాడు తండ్రి ప్రభ. అవును నాయనా తండ్రి, నీ మాటలు నిత్య జీవపు ఓటలై ఉన్నవి తండ్రి ప్రభ. నాయనా అంతేకాదు ప్రభా, నీ మాటలు నాయనా తండ్రి ప్రభ నదీ ప్రవాహం వంటివి నాయనా తండ్రి. నీ మాటలు నాయనా తండ్రి ప్రభ మా అందరి జీవితాల్లో తండ్రి ప్రభ నాయనా జీవనదులుగా పరిశుద్ధాత్మ ద్వారా ప్రవహింపచేయండి. ఎంత లోతైన విషయాలు నాయనా తండ్రి పౌలు తెలుసుకున్నప్పటికీ ప్రభా, తను ఒక సామాన్యమైన నాయన పరిశుద్ధులందరిలో నేను అచ్చలిపుడును అంటున్నాడు ప్రభా. దేవా, ఎంత నాయనా తండ్రి ఆధ్యాత్మికంగా తను ఎంత దీనస్థితిలో తను నడుస్తున్నాడు ప్రభా. నాయనా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే నేను దేని కొరకు అపోస్తలుడనో, దేని కొరకు ప్రవక్తను, దేని కొరకు బోధకుడును తను అతిశయించట్లేదు. కానీ ప్రభా, సువార్తను ప్రకటించడానికి, సాక్ష్యం ఇవ్వడానికి నేను అపోస్తలుడను, సువార్తను ప్రకటించడానికి నేను అపోస్తలుడనని, బోధకుడునని, ప్రకటించేవాడను, ప్రవక్తనని తను తాను చెప్పుకుంటున్నాడు ప్రభా. అయ్యో దేవా, మమ్మల్ని క్షమించండి. అనేక విషయాల్లో మమ్మల్ని మేము హెచ్చించుకునేవారము తండ్రి ప్రభా. మాకు కలిగిన చిన్న చిన్న నాయన తండ్రి ప్రత్యక్షతలను బట్టి కూడా మేము ఎంతో అతిశయించేవారు ప్రభా. నాయన మమ్మల్ని క్షమించండి. పౌలుకు కలిగినటువంటి ఆ గొప్ప మర్మము నాయన అపోస్తలు ఎవ్వరికీ కూడా తెలియనటువంటి మర్మం తెలిసినప్పటికీ దేవా, తను ఎంతగా నాయన తండ్రి మరి దీనస్థితిలో ఉన్నాడో నాయన మేము గ్రహించి మమ్మల్ని మేము ఈ రాత్రి వేళలో తగ్గించుకొని సరిచేసుకొని ప్రభా నాయన నీ సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా అటువంటి దీనస్థితిలో ఉండే కృప మాకు దయచేయండి ప్రభా. అలాగే సువార్త ద్వారా ఏ రీతిగా నాయన యూదులతో పాటు మేము కూడా సమాన వారసులమో, నాయన వాగ్దానములో పాలివారులమో, ఒక శరీరం అందలే అవయములుగా మీరు మమ్మల్ని చేశారో తండ్రి, విషయాలన్నిటినీ కూడా ఇంకను లోతుగా గ్రహించి ప్రభా ఎల్లప్పుడూ ప్రభులో ఆనందించే కృప మా అందరికీ దయచేయమని, కొద్దిమందిగా ఉన్నప్పటికీ ప్రభా నువ్వు మాతో ఉన్నావు, నీ వాక్యము గొప్పది, నీ నామము గొప్పది గనక ప్రభా అటు ఆనందము నిత్యము ప్రభు వచ్చిన బిడ్డలందరికీ దయచేయండి. మరలా మేము ఆదివారం కలుసుకున్నప్పుడు ప్రభా నీ సన్నిధిలో మేమందరము కూడా ఆనందిస్తూ నీ యొక్క మాటలను నేర్చుకుంటూ ప్రభా నాయన ఇంకను ఆధ్యాత్మిక ఎదుగుటకు సహాయం చేయండి. అలాగే ప్రభా మా చుట్టూ ఉన్న ప్రజల కొరకు నాయన తండ్రి, ప్రత్యేకంగా హింసింపబడుతున్న సంఘము కొరకు, సేవకుల కొరకు మరోసారి ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు బలపరచండి ప్రభా. ఆ పరిస్థితులు గుండా వారు వెళుతుంటుండగా నీ కృప అత్యధికముగా వారికి దయచేసి ప్రభా ఆ పరిస్థితిలో నుంచి ప్రభా నాయన మరింతగా నాయన తండ్రి దేవా ప్రభు కొరకు వారు ప్రకాశించినట్లుగా నాయన తండ్రి నాయన ప్రభు యొక్క నామమునకు మహిమ కలుగునట్లుగా వారి ద్వారా గొప్ప కార్యాలు మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇప్పటికే హతసాక్షులైన వారిని బట్టి దేవా విత్తబడిన విత్తనాలు నాయన తండ్రి నాయన బహుగా విస్తారముగా తండ్రి ప్రభా ఫలించున్నట్లుగా మీరు కార్యము చేయండి ప్రభా. నాయనానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గోధుమ గింజ భూమిలో పడి నాయనా తండ్రి చచ్చిన ఎడల ప్రభా అది విస్తారముగా ఫలిస్తుంది అన్నారు తండ్రి. నాయనా నీ యొక్క సేవకులు నీ యొక్క బిడల యొక్క రక్తము ప్రాణము ఎక్కడ నాయనా తండ్రి విత్తబడిందో ప్రభా ఆ ప్రాంతాల్లో విస్తారమైనటువంటి ప్రభా నాయనా తండ్రి ఆ పంట కోయబడ్డానికి సహాయం చేయండి ప్రభా. సాతాను యొక్క తంత్రాలన్నిటినీ కూడా మీరు లయము చేయండి ప్రభా. జగత్తు పునాది వేయబడక మునిపే మేము ఏర్పాటులో ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన నన్ను జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు ప్రభా. మమ్మల్ని అందరినీ జగత్తు పునాది వేయబడక మునిపే ఎన్నుకున్నందుకు స్తోత్రాలు ప్రభా. నీ కుమారులుగా స్వీకరించినందుకు స్తోత్రాలు ప్రభా. దేవా నాయనా నీకు వందనాలు. ఈ మాటలన్నీ కూడా ప్రతి ఒక్కరి హృదయాల్లో కూడా మీరు స్థిరపరచమని ప్రార్థిస్తూ మహిమ ఘనతా ప్రభావాలను మీకు ఆరోపించి యేసు శక్తి గల నామలో ప్రార్థించి మనవులు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.